ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరులందరికీ మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ తరపు నుంచి శుభాలు. ప్రియమైనటువంటి వారులారా, మీరందరూ బాగున్నారని విశ్వసిస్తూ ఉన్నాము. విన్న వాక్యాలను తప్పకుండా షేర్ చేయండి. పరిచర్య బహుభారం కలిగి ఉన్నది, సహకరించడానికి ముందుకు రండి. మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న బలమైన, అద్భుతమైన, ఆదరణకరమైన మాటను బట్టి బలపరచబడదాం. కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము 5వ వచనము. మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరుడా, మేలులతో మన జీవితాలు తృప్తిపరచబడాలని, మనము ప్రార్థించిన ప్రార్థనలు మేలులుగా మన జీవితాలలోకి రావాలని, మనము అనుభవిస్తున్న వ్యతిరేకతలు అన్నీ కూడా దీవెనలుగా మన జీవితాన్ని కట్టాలని మనం ఆశపడుతూ దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం, కనిపెడుతున్నాం, మరి ముఖ్యంగా ఎదురు చూస్తూ ఉన్నాము. అయితే మన హృదయాలను ఎరిగి, మన నిరీక్షణను ఎరిగి, మనల్ని చూస్తున్న మన దేవుడు మనతో చేస్తున్న బలమైన వాగ్దానం ఏమిటి అంటే, ప్రియ బిడ్డ, మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరచబోతూ ఉన్నాను. ఎంత మంచి మాట అండి, నిజంగా కదా. అయా, ఈరోజు నా వ్యతిరేకతను ఎరిగి ఈ మాట మాట్లాడుతున్నందుకు కృతజ్ఞతలు ప్రభా అని ఆయనను స్తుతిద్దాం. ఎందుకంటే మన జీవితంలో ఇక మేలు జరగదేమో, మన జీవితంలో ఇక దీవెన రాదేమో, మన జీవితం ఇంకా ఆశీర్వాదకరంగా ఉండదేమో అని ఉదయమే లేవగానే దుఃఖముతో మన హృదయము అలాగున ఆలోచన చేసిందేమో, వేదనతో మన హృదయము మరి కృంగిపోయి, జారిపోయి, నలిగిపోయి దుఃఖముతో నిండుకొని ఉన్నదేమో. అందుకే నీ హృదయాన్ని చూస్తున్న దేవుడు మాట్లాడుతున్న మాట అండి. మనుషులైతే పై రూపాన్ని చూస్తారు, కానీ దేవుడు హృదయాన్ని చూసేవాడు కదా. అందుకే నీ హృదయం పడుతున్న బాధను ఎరిగిన సర్వసృష్టికర్త నువ్వు దుఃఖంలో నుంచి మరలా సంతోషంలోకి రావాలని మాట్లాడుతున్న మాట ఏంటంటే, మా మేలుతో నీ హృదయాన్ని నేను తృప్తిపరచుచున్నాను. నువ్వు ఏ మేలు కోసం ఎదురు చూస్తున్నావో, ఏ మరి సమస్య కట్టబడాలని ఎదురు చూస్తున్నావో, ఏ ఆశీర్వాదం కోసం ఎదురు చూస్తున్నావో అది నేను తప్పక నీ జీవితంలో అనుగ్రహించే దేవుడను కదా. మేలుతో నీ హృదయాన్ని బలపరచబోతున్నాను. ఇప్పుడు వరకు నీ హృదయం ఒకవేళ కీడు చూసి ఉంటే, ఇప్పటి వరకు నీ హృదయము మరి వ్యతిరేకతలు గుండా వాటినే చూసి, పడిపోయిన స్థితులనే చూసి, నీ హృదయము మరి ప్రతిదీ కూడా ప్రతికూల పరిస్థితులనే చూసి అలసిపోయిందేమో. అయితే ఇక ముందు కాలంలో నువ్వు మేలులు చూడబోతున్నావు. ఇక ముందు కాలంలో మేలుతో నీ హృదయము మరి చూడడమే కాదు, అది తృప్తిపరచబడబోతుంది. హల్లెలూయా. నిజంగా మానవ హృదయాన్ని మేలుతో తృప్తిపరిచేది దేవుడే. మనుషులు తృప్తిపరిస్తే అది తృప్తిపరంగా ఉండదు. మరలా మనకు ఆశ కలుగుతుంది, మరలా మనకు మరి ప్రతి విషయంలో కూడా ఏదో కావాలనిపిస్తుంది. కానీ దేవుడు మన హృదయాలను తృప్తిపరిస్తే ఖచ్చితంగా మన సంతృప్తి చెందుతాం. కాబట్టి ఈరోజు మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరుస్తానని, నువ్వు దుఃఖము, వేదన, బాధ, చింత అవసరం లేదని నీ కన్నిటిని చూస్తున్న దేవుడు మాట్లాడుతున్న మాట. బలపరచబడు. దేవుడు నీకు ఇచ్చే గొప్ప దీవెనను బట్టి నిరీక్షణ కలిగి ముందుకు వెళ్ళు. దేవుడు తప్పక అద్భుత కార్యాన్ని చేస్తారు. వినవాక్యం ఫలింపు కొరకు ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ బంగారు పాదాలకు వందనాలు. అద్భుతమైన మాట ప్రభువా, మా హృదయాలకు కావలసిన మాట. నలిగిపోతున్న, చితికిపోతున్న, అయా సన్నగిల్లిపోయిన భక్తి జీవితాలను అయా సరిచేస్తూ మాట్లాడిన మాట, మేలు మా జీవితాలలో రాబోతుందని మీరు మాట్లాడిన మాటలను బట్టి వందనాలు. ఎవరైతే అవును తండ్రి, మీరు మేలుతో నా జీవితాన్ని దీవించబోతున్నారు, నేను నమ్ముతున్నానయ్యా అని ఎవరు ఇష్టపడి అయా మరి ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో, వాగ్దానాన్ని చేతబట్టుకున్నారో, వారి పట్ల వాగ్దానాన్ని నెరవేర్చండి. ప్రభు పరిచర్యకు సహకరిస్తున్న వారిని దీవించండి, అనేకులను నడిపించండి. ముందుకు వెళుతున్న పరిచర్యలు అన్నిట్లో మీ కృపను ఉంచండి. చేసిన ప్రార్థనకు దీవెన జవాబిచ్చారని నమ్ముతూ ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున సమర్పించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.
ప్రియమైన దేవుని బిడ్డలారా, విన్న వాక్యాన్ని తప్పకుండా షేర్ చేయండి. పరిచర్యకు సహకరిస్తారని విశ్వసిస్తున్నాను. దేవుని చిత్తమైతే మరలా కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఏ వండర్ఫుల్ డే. హ్యావ్ ఏ బ్లెస్డ్ డే.